చేసుకోవడానికి రీజన్ ఏంటండి? వంశీ గారు అలాగే చేశారు, మీరు అలాగే చేశారు. మ్యూజిక్ చేయడానికి ఒకటి ఐఎమ్ వెరీ నాకు చేయగల సమర్థత ఉంది. ఒకటి నేను ట్యూన్స్ అనర్గళంగా చేయగలను అనమాట. నేను రికార్డ్ చేస్తాను ఈ రోజు కూడా. సడన్గా వచ్చినప్పుడు ఐ కీప్ మేకింగ్ ట్యూన్స్ అనమాట. అయితే నేర్చుకుంది ఇళయరాజా గారి దగ్గరే. కంపోజింగ్ సెపరేట్గా వెళ్ళేవాళ్ళం కదా. హౌ ద ఇన్స్పైర్ చేస్తాం వెంటనే పల్లవి ఎలా చేస్తారు, పల్లవి తర్వాత చరణం ఎలా చేస్తారు, తన నాన్న మీద బాగా నేర్చుకుందాం ఆయన దగ్గర. ఆయనకి పాట రాసి మ్యూజిక్ చేసిన నా సినిమాలకి ఏమీ లేదు. ఇంకా విశ్వనాథ్ గారి సినిమాకి చేశాను నేను అసిస్టెంట్గా ఉన్న. స్వాతి ముత్యానికి చిన్నారి పన్నారి కెట్టయ్య అనేది ఈయన అన్న తర్వాతే చేశారు. సాగర సంఘంలో కూడా తగిడి తతిమి అనేది కూడా ఈయన ఒక మాట అనగానే దాంతో ట్యూన్ చేశాడు ఆయన. సో ఆయన ఎలాగ చేయగలరు అలా చేయగలరు. నాకు మట్టుకు ట్యూన్ చేసిన తర్వాత పాట రాయించుకున్నాను అనమాట నేను. ఓకే. సో అప్పుడు నాకు బాగా అర్థమైంది. అంటే మ్యూజిక్ కొన్నంత మాత్రాన నాకు నేను శాస్త్రీయ సంగీతంలో కానీ అట్లా పెద్ద దిట్టేం కాదు కాబట్టి సో ఐ నో హౌ టు కంపోజ్ ఎ లైట్ సాంగ్. నాకు అవగాహన ఉండటం వలన చేయాలనేది ఉండేది. ఆయన ఎవరో అన్నారు, నువ్వు ఎందుకు చేసావు అన్నారు కూడా నన్ను. సీరియస్ సరదాగా అన్నారు, ఎందుకు నేను అన్నాను కదా వై డిడ్ యు డూ అన్నారు మరోసారి. అది యాక్చువల్గా అదే నువ్వు ఉండే అంత ఇంపార్టెంట్ ప్లాట్ కాదు అది. మ్యాటర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ కొద్దిగా కమర్షియల్గా ఉండాలి అని చెప్పేసి కమర్షియల్ సాంగ్ ఏముంది సార్, ఎనీబడి కెన్ డూ ఇట్ అన్నట్టు నేను లైట్గా చెప్పేసి నేను అన్న మనసులో నుంచి హృదయాంతరాల నుంచి అన్న కూడా నేను లైట్గా తీసుకునేవాడు అనమాట. బికాజ్ ఇట్ విల్ బి కాంట్రడిక్షన్ కదా. ఆయనతో కాంట్రడిక్ట్ అవ్వడం అనేది నాకు పెద్ద ఇష్టపడేవాడిని కాదు. బికాజ్ ఐ యూస్ టు లైక్ హిమ్ అనమాట. సో అంతే. అండ్ ఐఎమ్ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్. ఇప్పుడు ఈరోజు కూడా ఇప్పుడు నేను ఎవరు పెట్టాలి, ఏదైనా కొత్త వాడిని పెట్టి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఇంత మ్యూజిక్ ఇది ఉంది అని చేత దానికి ఈ విధంగా చేయాలి. ప్రతి పాట ప్రతి సినిమాకి జెల్ అవ్వదు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క పాట ఆ టైప్ పాటే ఉండాలి. అది ఎవరికన్నా కుర్రోళ్ళు ఉంటే కుర్రోళ్ళతో చేయించడం, లేకపోతే నేను ఎవరినో ఒకసారి సరదాగా ఏది సినిమా కాఫీ బరప్పుడే మనిషి ఫోన్ చేస్తే అదే సార్ మీరు సార్ ఉన్నారు కదా, ఎవరు ఇళయరాజా గారు ఎవడు సీరియస్ తీసుకుంటలేదు నన్ను అనుకున్నాను అనమాట. తర్వాత కీరవాణి నాకు బాగా పరిచయం యాక్చువల్గాను, ఫస్ట్ నుంచి పరిచయం, చాలా ఫస్ట్ నుంచి. వాళ్ళు బ్యాడ్ స్టేట్ నుంచి గుడ్ స్టేట్ నుంచి బ్యాడ్ స్టేట్కి వచ్చినప్పటి నుంచి పరిచయం నాకు, బాగా ఫ్రెండ్ కూడా అనమాట. అతను బాగా పైకి వచ్చిన తర్వాత ఒకసారి అప్పుడు మొన్న ఎప్పుడు మ్యారేజ్ రిసెప్షన్లో కలిసాం అనమాట. కలిస్తే కామన్ మ్యారేజ్ రిసెప్షన్లో కలిస్తే తను రాజమౌళి కలిసి వచ్చారు. తను అయితే మన ఇద్దరం సినిమా చేస్తే బాగుంటుందేమో, ఇంతవరకు ఇలాగే జరిగిపోయింది సంగీత విభాగాలాగా డిస్కస్ చేసుకోవడం తప్పితే ఇంకేం చేయలేదు కదా అంటే, యువర్ అన్ ఆర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ ఇళయరాజా. తను కూడా మళ్ళీ ఇంగ్లీష్లో మళ్ళీ యువర్ అన్ ఆర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ ఇళయరాజా అండి మీరు అన్నారన్నమాట. అంటే ఇంక మేము ఎందుకని. అదే సో ఏదో ట్రై చేస్తే కొత్త అబ్బాయిని లేకపోతే నా ఫిల్మ్ చేసిన ఆ అవగాహన ఉండాలి. మ్యూజిక్ మీద ప్యాషను, ఇప్పుడున్న ట్రెండ్, ఆ ట్రెండ్తో పాటు ఏ సాంగ్ అయితే ఏ పల్లవికి హిట్ అవుద్దో అవి కొంచెం ఉండాలి అవగాహన ఉంటే మేబీ ఆ సబ్జెక్ట్కి జెల్ అవ్వాలన్నమాట. చాలామంది చేస్తున్నారు నౌ దేర్ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ గుడ్, ఇంక్లూడింగ్ ఇప్పుడు ఈ కమర్షియల్ సినిమాలు చేసి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అని చిన్నప్పటి నుంచి తెలిసి నాకు. వాళ్ళ ఫాదరు వెంకట సుబ్బారావు స్కూల్ చదువుకున్నప్పుడు 10th క్లాస్ చదువుతూ ఫస్ట్ ప్రోగ్రామ్కి నన్ను తీసుకెళ్ళాడు సత్యమూర్తి మా ఇంటికి వచ్చి. నేనేంటి స్పెషల్ అంటే నీకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, నువ్వు యూ టు కమ్ అండ్ బ్లెస్ మై సన్ అని. ఆఫ్టర్ దాట్ అది జరిగిన 15 సంవత్సరాల తర్వాత మన ఆయన పాపం పోయే ముందు అక్కడ ఫ్లైట్లో కలిస్తే నువ్వు ఇంటికి రావాలి అన్నారు. అప్పటికి అతను బాగా పైకి వచ్చాడు. నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ వెళ్ళాను. అప్పటికే అతను చిన్న థియేటర్ అయి పెట్టుకుని సాలిగ్రామంలో. ఈ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. ఇటు కమర్షియల్గా బాగా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు. అలాగే అనూప్ అండ్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. వై ఐ మెన్షనింగ్ ఆల్ దీస్ నేమ్స్, దే ఆర్ వెరీ గుడ్ మ్యూజిక్ దే ఆర్ గివింగ్ యాక్చువల్గా. బట్ ఇళయరాజా కాకపోతే ఆయనలాగే చేయాలంటాను నేను ఇప్పుడు కూడా. ఆయన రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే మీలాగే చేయమంటాను అనమాట. ఆయనలాగా కాకుండా వేరేగా ట్రై చేస్తున్నారేమో అని నా డౌట్. అందుకనే మరి బాల్కి డైరెక్టర్ అతను హీ హాజ్ యూజింగ్ ఓన్లీ ఆల్ యూజ్డ్ ట్యూన్స్, తెలుగు తమిళ్లో వచ్చినవి. అక్కడ ఇంకే గొడవ లేదు ఇంకా. అవి సూపర్ హిట్ సాంగ్స్. చినీకంలో అలాగ తీశారు, అందుకుముందు ఫిల్మ్ అందులో కూడా అలా చేశారు. అవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఫిల్మ్స్. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.